హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా స్పాంజ్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. పప్పు నానబెట్టకుండా చుక్క ఆయిల్ వాడకుండా దోశని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడాను ఒక్క 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవచ్చు అండి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్ వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను. అటుకులు పల్చటివైనా పర్లేదు, లేకుంటే దుడ్డు అయినా పర్లేదండి. అటుకుల్ని ఇలా వేసుకున్నాక ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వను వేసుకుంటే సరిపోతుందండి. అన్నీ కూడా ఒకే కప్పుతో ఇక్కడ కొలతలు తీసుకుంటున్నాను. చక్కగా ఇలా గోధుమ రవ్వను కూడా వేసేసుకున్నాక ఇదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి. పెరుగు అనేది మరీ పులుపుగా ఉండకూడదు, అలా అని మరీ పులుపు తక్కువగా కూడా ఉండకూడదు. ఇన్స్టెంట్ దోశ కాబట్టి పులుపు అనేది సరిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు మొత్తంగా ఒకసారి అటుకుల్ని అలానే నూకని పెరుగుని బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ అనేది మెత్తగా తయారవుతుందండి. అటుకులకు కూడాను చక్కగా పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకొని దోశ అనేది చాలా స్పంజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మొత్తంగా రవ్వ మొత్తం కూడాను దగ్గరగా అయిపోయి కన్సిస్టెన్సీ అనేది చాలా టైట్గా ఉంది. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ఇలా ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్లా తయారవుతుందన్నమాట. ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎక్కువగా వాటర్ వేయొద్దండి. ఇక్కడ మనం వేసుకున్న వాటర్ అయితే సరిపోతుంది. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకే మోడ్లో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకొని పిండిని ఒక 4-5 నిమిషాలు ఒకే మోడ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. మీరు పిండిని ఎక్కడ ఆపకుండా ఒక 4-5 నిమిషాలు బాగా ఒకే మోడ్లో కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదండి. ఒకవేళ మీరు ఐరన్ ప్యాన్ తీసుకుంటే కనుక ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను గ్రానైట్ ప్యాన్ తీసుకున్నా కాబట్టి నేనేం ఆయిల్ వేయట్లేదు. ఇలా ఒక 2 గరిటెల వరకు దోశ బ్యాటర్ని వేసుకుంటున్నాను. మరీ పల్చగా ఈ దోశలు రావండి, కొద్దిగా తిగ్గా వేసుకో. ఇలా దోశ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇలా ఒక లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో విడిచిపెట్టేయండి. చక్కగా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఒకవేళ 2 మినిట్స్ కాకుండానే తీసేస్తే కనుక అంత తొందరగా ప్యాన్ నుంచి డీమోల్డ్ అవ్వదండి. సో ఒక 2 నిమిషాలు విడిచిపెట్టేశాక చక్కగా మనకి ప్యాన్ నుంచి డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే రెండో వైపు కూడాను మీరు టర్న్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇంకోసారి నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి నాకు ఇక్కడ మొత్తంగా దోశలు అనేవి 8 వరకు వచ్చాయండి. మీకు కావాలి అనుకుంటే ఎక్కువ మెంబర్స్ కనుక ఫ్యామిలీలో ఉంటే క్వాంటిటీని డబుల్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని దోశల్ని కూడాను నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ పైన లిడ్ పెట్టి దోశను ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా డిమోల్డ్ అయిపోతుందండి. లేకపోతే చాలా లేట్ అవుతుంది, అలానే మనకి డిమోల్డ్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది టర్న్ చేసుకునేటప్పుడు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్లో బియ్యం పిండి ఉండదు, అలానే ఆయిల్ వేయకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా అలానే ఎటువంటి డౌట్ లేకుండా తినేయచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీ సెట్ దోశ అండ్ స్పాంజ్ దోశ. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.